ఏ ఉదయకాంత్ గారు, ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తున్నాం హిట్ అండ్ రన్. రోడ్డు మీద కొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు చూడరులే అనుకోనో, లేకపోతే ఎవరు చెప్పరులే అనుకోనో, ఏమి కనిపించరులే మనం అని అనుకోనో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఒకవేళ ఈ హిట్ అండ్ రన్ కేసులో లీగల్గా అప్రోచ్ కావాలంటే ఏముంది చట్టంలో? సార్ ఇక్కడ చూడండి, ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులు ఈ మధ్య తప్పించుకొని పోవడం అనేది చాలా తక్కువ సార్. ఎందుకంటే కెమెరాలు ఎక్కువ ఉన్నాయి, కెమెరాస్ ఎక్కువ ఉన్నాయి, విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సిటీ లిమిట్స్లో తప్పించుకోవడం అయితే వెరీ డిఫికల్ట్. ఒకవేళ హైవేస్ అంటే కూడా మేబీ అక్కడ కూడా 50% ఛాన్సెస్. ఎందుకంటే ప్రతి చోట ఒక టూల్ గేట్ ఉంటుంది. అది బైకే కావచ్చు, కారే కావచ్చు, లేకపోతే లారీయే కావచ్చు. ఏదో ఒక చోట మనిషి స్టార్ట్ అయిందంటే ఏదో చోటకి ఎండ్ అయ్యే ప్రాసెస్లో కెమెరాస్ ఉండొచ్చు, లేదంటే పక్క వాళ్ళు చూడొచ్చు, లేదంటే కనుక ముందు టూల్ గేట్లు లేకపోతే ఒకటి మనల్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ కేసెస్ తక్కువ. అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ హిట్ చేసి వెహికల్ వెళ్ళిపోతే కనుక వాడు బై డిఫాల్ట్ దొరికితే కనుక ఇప్పుడు పనిష్మెంట్ చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి కొత్త యాక్ట్ ప్రకారంగా. సో ఒకవేళ హిట్ చేసి వెళ్ళిపోతే, ఆపకుండా వెళ్ళిపోతే. సో కానీ ఒకవేళ అప్పటికి కూడా దొరకకపోతే ఇప్పుడు ఇమీడియట్గా మెడికల్ ఎమర్జెన్సీ మనం పోతాం, హాస్పిటల్ పోతాం. హాస్పిటల్ ఇవాళ రేపు మనం కనీసం 5 లక్షలు 10 లక్షలు కట్టించుకుంది వాడు కార్పొరేట్ హాస్పిటల్ ఎవడు కూడా కేసులు తీసుకుంటారు. దుర్మార్గులు బాగా తయారైంది కదా కార్పొరేట్ హాస్పిటల్. సో అదొక్కటి. రెండోది, ప్రభుత్వ హాస్పిటల్ పోతే మనకు ప్రాపర్ మెడికేషన్ దొరకదు. అండ్ సేమ్ టైం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నది, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నది ఎతికే పరిస్థితి మనకు ఉండదు. అటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు ఏం లేదు, ఒకవేళ హిట్ చేసి వెళ్ళిపోతే మీరు డైల్ 100కి ఫోన్ చేయొచ్చు. వాళ్ళు పోలీసు ఇమీడియట్గా ట్రాక్ చేస్తారు. ఆ వెహికల్ ట్రాక్ కాకపోతే కనుక ఇమీడియట్గా మనకు ప్రభుత్వం నుంచి కూడా మీరు కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కూడా, లేకపోతే ఎంసీ ఇది మోటార్ వెహికల్ యాక్ట్ యాక్సిడెంటల్ కోర్ట్ ట్రిబ్యునల్స్ కొన్ని ఉంటాయి. అక్కడి నుంచి కూడా మనం రిప్రజెంటేషన్ పెట్టుకొని అక్కడి నుంచి కూడా మనము కాంపన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. నాకు తెలిసి ఒక 50,000 ఇమీడియట్గా ఇది మెడికల్ ఎయిడ్కు ఒకటి, అండ్ 2 lakhs రూపీస్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. 2 lakhs రూపీస్ దాకా కూడా చనిపోతే కనుక మోటార్ వెహికల్ యాక్ట్ ట్రిబ్యునల్స్ కొన్ని ఉంటాయి, దాని నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ కన్సర్న్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యి హిట్ అండ్ రన్ చేసేసి వ్యక్తి చనిపోయినప్పుడు ప్రభుత్వ బాధ్యత కింద గవర్నమెంట్ కలెక్టర్ నుంచి కూడా మనం కాంపన్సేషన్ క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్.